జామసేపు అంటే చాలా గంటలు తరబడి వాళ్ళు పాపాలు కొంచెం ప్రార్థన చేసి కన్నీరు కార్చారు ఉపవాసం ఉన్నప్పుడు. హల్లెలూయా. అప్పుడు పాత నిబంధన కాలంలో, దానియేలు కాలంలో నెత్తి మీద బూడిద పోసుకొని, దుమ్ము పోసుకొని, గోనె పట్ట ధరించుకొని వాళ్ళు తగ్గించుకొని కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నా ఆ కోరిక తొందరగా జరిగేదాన్ని. హల్లెలూయా. ఈ రోజుల్లో గోనె పట్ట అనగా తగ్గింపుకు సాదృశ్యం, అంటే మనలో మనమే తగ్గించుకోవాలి. అప్పట్లో కొన్ని సమయాలలో యేసుక్రీస్తు 41 రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన అన్నపానములు మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? అన్నపానములు మర్చిపోయాడు. అన్నపానములు మర్చిపోయి ఆయన తన్ను తాను తగ్గించుకొని కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి రాత్రి పగలంతా సువార్త ప్రకటిస్తూ రాత్రంతా ఆయన ప్రార్థించేవాడు. హల్లెలూయా. ఏ మనుషులతో మాట్లాడకుండా, ఎవరి మధ్యలో తిరగకుండా తను తానే బయటకు దూరంగా మనుషులు అగపడిన చోటకి వెళ్ళిపోయి అడవిలల్లా ఇంకా ఆ ప్రదేశాల్లో ప్రార్థించేవాడట దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన తగ్గించుకొని ప్రార్థించిన అప్పుడు ఆ ప్రార్థనకి ఫలితం మరణపు ముళ్ళు విరిచి గెలిచి 3వ రోజు తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏం చేసినట్టు తను తగ్గించుకొని ప్రార్థించడం మొదలుపెట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన విడిచిపెట్టలేదట. హల్లెలూయా. దానియేలు కాలంలో కూడా దానియేలు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్న సమయంలో దావీదు నెత్తి మీద బూడిద పోసుకొని ఏడుస్తూ ఏ కార్యం అయితే కావాలో దానికోసం ఆయన ప్రార్థించేవాడు. హల్లెలూయా. అలాగనే ఆయన దానియేలట 3 మార్లు ప్రార్థించాలి. వాడు ఎన్ని మార్లు? రోజుకి 8 మార్లు? 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. హల్లెలూయా. ఈ 3 పూట్లు ప్రార్థించేవాడట. 3 పూట్లు ప్రార్థించినప్పుడు తన్ను తానే తగ్గించుకునేవాడట. హల్లెలూయా. ఎక్కడ కూడా కోపం కానీ, ఎక్కడ కూడా ఈరోజంతా నేను ఎలా ఉన్నాను, ఈరోజంతా నా జీవితంలో ఏ లోపం ఉందో, ఈరోజంతా నేను అబద్ధములు ఆడినో, ఇవన్నీ నా నుంచి దూరపరచని తన్ను తాను సమర్పించుకొని, తన్ను తాను తగ్గించుకొని, తను తాను పరీక్షించుకొని ప్రార్థించేవాడు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు 2వ దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటుందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. హల్లెలూయా. దేవుని జనులు ఎవరంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే దేవుని ఎరిగారో, ఎవరైతే దేవుని దగ్గరకు వస్తున్నారో వాళ్ళే దేవుడి పేరు పెట్టిన ప్రజలండి. హల్లెలూయా. అప్పుడు దేవుని ప్రజలు వాళ్ళు తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించుతాడట. హల్లెలూయా. వారి ప్రార్థన వింటాడట. తన చెవు ఆ ప్రార్థన చేసేవారి పైన ఇట్లా చూపి వింటాడట. హల్లెలూయా. విన్నప్పుడు ఆ ప్రార్థన చాలామంది ఏమంటున్నారంటే, మేము ప్రార్థిస్తున్నామండి, మాకు కార్యం జరగట్లే, మేము ప్రార్థన చేస్తున్నాం, మా మాట దేవుడు వినట్లే, మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన దేవుడి సన్నిధికి చేరుతుందో చేరట్లేదు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. కారణం ఏంటంటే మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు. హల్లెలూయా. మన లోపాలు మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మా దైవజనులు మా కొరకు ప్రార్థించట్లేదు, అందుకే మాకు ఈ కార్యం జరగట్లేదు కొందరు అనుకుంటారు. మా ప్రార్థన వింటాడా దేవుడు? మేము చేసిన పాపాలకి, మేము చేసిన దోషాలకి, మేము చేసిన ఇన్ని శాపాలకి మా దేవుడు మా ప్రార్థన నిజంగా వినడు, ఎందుకంటే మేము చాలా ఘోరమైన పాపులం అని కొందరు అనుకుంటారు. ఇక్కడ అంటాడు దేవుడు, ఆయన పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని కన్నీరు గార్చి ప్రార్థించి రోధించి ఏడ్చి ప్రార్థిస్తే తప్పకుండా వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడట. హల్లెలూయా. ఇక్కడ అంటాడు జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. జనులు ఎలాగ తగ్గించుకోవాలంటే మనలో మనమే మార్చుకోవాలంట. దేంట్లోనైనా. హల్లెలూయా. ఆస్తిలోనైనా, అంతస్తులోనైనా, సంపదలోనైనా, కుటుంబంలోనైనా ఎక్కడ కూడా మనం అహంకారంగా ప్రవర్తించకూడదు. హల్లెలూయా. పెద్దగా మాట్లాడకూడదు, పెద్దగా అరవకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలట? నిన్ను నువ్వే
తగ్గించుకోవాలి. ఆమెను ఏం చేయాలి? తెల్లవారుజామున లేసి ప్రార్థించి, ఈరోజు ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, కన్నీరు కార్చాలి, రోధించాలి. మేము అనుకున్న ప్రతి కోరిక నెరవేర్చబడాలంటే ఈరోజు మేము ఎవరితో కూడా ఫోన్లు బంద్ చేయాలి, ఇంకా టీవీలు బంద్ చేయాలి, ఇంకా ఇవన్నీ కూడా బంద్ చేసి ఉపవాసం ఉన్నప్పుడు మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. ఎవరో వచ్చి మనల్ని మార్చరండి. హల్లెలూయా. ఎవరో వచ్చి మనకి చేయని చెప్పరు. కానీ మనం ఏం చేయాలట? ఉపవాసం ఉన్న రోజు మనల్ని మనమే మార్చుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ అదే అంటాడు, కింద వచ్చిన వాళ్ళు చూస్తే ఇక్కడ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎదగాలి. హల్లెలూయా. మొదటిది ఏంటి? తగ్గించుకొని ప్రార్థించాలట. రెండోది దేవుణ్ణి ఎదగటం ప్రారంభించాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఎదగటం అంటే దేవుడు ఎక్కడికో వెళితే దొరకడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎదగటం అంటే మన దేవుని సన్నిధికి మందిరానికి వచ్చినప్పుడు, ఆ మందిరంలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు, దేవుణ్ణి మనము నిత్యము స్తుతించినప్పుడు దేవుడు మన దగ్గర వచ్చి ఏం చేస్తాడట? కూర్చుంటాడట. హల్లెలూయా. మన దగ్గర నివాసం చేస్తాడండి, మన దగ్గర నిలబడతాడండి, మన దగ్గర